దేవునికి స్తోత్రం. వాక్యము చేతగా సెలవిస్తుంది ప్రియులారా, మీరు నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎవరు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మనం బహుగా ఫలించాలంటే, మన అభివృద్ధిలోకి రావాలంటే, ఫలభరితమైన జీవితాలు, ఆశీర్వాదాలు మనం చూడాలంటే ప్రభువుని నిలిచి ఉందాం, దేవుడి పాదాలు పట్టుకుందాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నాడు? ప్రభు పాదాలు మనం పట్టుకున్నంత కాలం ఎవరి కాళ్ళ మీద కూడా పడే దుస్థితి నా దేవుడు తీసుకురాడు. ఎందుకంటే జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకున్నా కాబట్టి, దేవుని మీద దేవుణ్ణే ఆశ్రయంగా నువ్వు ఎంచుకున్నావు కాబట్టి, దేవుని మీద ఆధారపడుతున్నావు కాబట్టి, నీకు కావాల్సిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ కార్యాలైతే నీ జీవితంలో ఆగిపోయాయని దిగులు పడుతున్నావో ప్రభు పాదాలు పట్టుకో. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించు. నీ రక్త సంబంధుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించు. ఆయన ప్రేమిస్తే ఆయన కాపాడుకుంటాడు. నీ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్యము చేతగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 91వ కీర్తన 4వ చరణం, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్చర్యం కలుగును. దేవుని రెక్కలు బలమైన రెక్కలు, మహోన్నతుని రెక్కలు, శక్తివంతమైన రెక్కలు. ఆ రెక్కల చాటులోకి ఉదయ కాల సమయంలో ప్రియ సహోదరి ప్రభునితో మాట్లాడుతున్నాడు. నేను రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల చాటులోకి వస్తే కోడి తన పిల్లలను కప్పినట్లుగా యెహోవా నిన్ను కప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కోడి రెక్కల క్రింద పిల్లలు ఉన్నంత వరకు ప్రొటెక్షన్ ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. రెక్కల భద్రతలు అలాగే దేవుని రెక్కల చోట్ల నువ్వున్నంత కాలం ఎటువంటి శత్రువు వచ్చినా, ఎటువంటి బంధకాలు, ఎటువంటి శోధనలు, అపవాది యొక్క తంత్రములు నీ మీదకి రాకుండా దేవుడు వారందరినీ తరిమేస్తాడు. నీ శత్రువులను పరిగెట్టించేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ మీదకి ఏ కీడు రాకుండా దేవుడు తన రెక్కలతో కప్పుతూనే అన్నాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని రెక్కల్లోకి వస్తావా? దేవునికి స్తోత్రం. మహోన్నతుని రెక్కల్లోకి రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన రెక్కల నీరులోకి ఎవరైతే వస్తారో వారిని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ప్రభుని ప్రేమిద్దాం, ప్రభుని గణపరుద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభుని ప్రేమించడం ద్వారా మన కుటుంబాలు, మన జీవితాలు అత్యధికంగా దీవించాలి.